నమస్తే, వెల్కమ్ టు విజిల్ హెల్త్. పీసీఓఎస్ని, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ని ఇప్పుడు పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్గా పిలుస్తున్నారు. మరి కేవలం పేరే మారిందా, జబ్బు కూడా మారిందా లేదా అనే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్గా అంతర్జాతీయ 14 సంవత్సరాల అంతర్జాతీయ పరిశోధన తర్వాత ఈ కొత్త పేరును సూచించారు. ఈ కొత్త పేరు కేవలం పీసీఓఎస్ కేవలం సంతానోత్పత్తి సమస్యలే కాకుండా దీని శరీరం మొత్తం, దీని ప్రభావం ఎట్లా ఉంటుందో స్పష్టం చేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం దీన్ని డివైడ్ చేస్తే PMOS పాలీఎండోక్రైన్ అంటే శరీరంలోని ఒక్క ఓవరీ వలన సెక్రీట్ అయ్యే హార్మోన్సే కాకుండా వేరే శరీరంలోని అనేక హార్మోన్ల యొక్క ఇంబ్యాలెన్స్ని ఈ పేరు సూచిస్తుంది. మెటబాలిక్ అంటే జీవ ప్రక్రియల మీద ఈ PMOS యొక్క ప్రభావాన్ని ఈ పేరు సూచిస్తుంది. జీవ ప్రక్రియ అంటే మనకి యాక్చువల్గా ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్సు, హైపర్ ఆండ్రోజెనిజము, తద్వారా వచ్చే మార్పుల వలన టైప్ 2 డయాబెటీస్ మెలిటస్, అధిక రక్తపోటు, తర్వాత కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, తర్వాత గుండె సంబంధిత జబ్బులు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. మరి ఓవేరియన్ సిండ్రోమ్, ఓవరీస్లో ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన సంతానోత్పత్తి సమస్యల గురించి ఈ కొత్త పేరు సూచిస్తుంది, PMOS. దీని ప్రివలెన్స్ ఎలా ఉందంటే మన భారతదేశంలో ప్రతి 5 మహిళల్లో ఒకళ్ళకి ఈ సమస్య ఉంది. అంటే 20% మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పటి వరకు కేవలం దీనిని గైనిక్ సమస్య, లేదంటే సంతానోత్పత్తి, లేదంటే స్కిన్ చేంజెస్గానే పరిగణించారు. కానీ ఇది మెటబాలిక్ సమస్యగా గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో చేర్చవలసిన అవసరం ఉంది. ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ ఎ కాంప్లెక్స్ మల్టీ సిస్టమ్ డిజార్డర్ ఆఫ్ ఎండోక్రైన్ అండ్ మెటబాలిక్ డిస్రెగ్యులేషన్ primarily driven by insulin resistance and androgen excess, with consequences resulting in cardiometabolic changes, type 2 diabetes mellitus and also in infertility. ఏ కారణం చేతనైనా మహిళలకి ఓవరీస్ తీసివేసినా కూడా PMOS ఉన్న వాళ్ళకి ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్గా అడాలసెన్స్ నుంచి మెనోపాజ్ వరకు కూడా PMOS మహిళల్ని ఎఫెక్ట్ చేస్తుంది. మెనోపాజ్ వచ్చిన తర్వాత మిడ్ లైఫ్ చేంజెస్లో భాగంగా ఈస్ట్రోజన్ సెక్రీషన్ తగ్గిపోయి, తర్వాత హార్ట్ ఫంక్షను, అధిక కొలెస్ట్రాల్ ఉండటం, టైప్ 2 డయాబెటీస్ ఉండటం, టైప్ 1 డయాబెటీస్ ఉండటం, మరియు కాగ్నిటివ్ ఎఫెక్ట్స్ అంటే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, తర్వాత మెమరీ లాస్ ఉండటం, ఇవన్నీ కూడా మామూలుగానే మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఎక్కువగా ఉంటాయి. కానీ PMOS లేక PCOS ఉన్న వాళ్ళకి ఇవి ఇంకా ఎక్కువగా అవుతాయి. మరి వీటి నుంచి తప్పించుకోవాలంటే కనుక మహిళలు రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత హెల్దీ డైట్ తీసుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఏరోబిక్ అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. అంటే పర్ వీక్ 150 to 300 minutes పర్ వీక్ మోడరేట్ ఎక్సర్సైజ్. అదే విగరస్ ఎక్సర్సైజ్ అయితే కనుక 75 minutes పర్ వీక్ చేయవలసిన అవసరం ఉంది. ఎక్సర్సైజ్ ఎలా హెల్ప్ చేస్తుందంటే, బేసిక్గా దీనికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి గ్లూకోజ్ అప్టేక్, స్కెల్టల్ మజిల్స్ గ్లూకోజ్ అప్టేక్ని ఎన్హాన్స్ చేస్తుంది. స్కెల్టల్ మజిల్స్ చేత గ్లూకోజ్ ఎక్కువ తీసుకోబడి ఎక్సర్సైజ్ చేసిన మహిళల్లో వీళ్ళకి ఆ మార్పు నుంచి రివర్స్ అవుతుంది. కాబట్టి ఈ పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే మన శరీరంలోని అనేక హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ వలన, తర్వాత మెటబాలిక్ సిస్టమ్ డిస్రప్ట్ అవ్వటం వలన, తర్వాత ఓవరీలో హార్మోన్స్ యొక్క అసమతుల్యత వలన ఫర్టిలిటీ ప్రాబ్లము కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పాలీఎండోక్రైన్ రిజల్ట్ మెటబాలిక్ ఎఫెక్ట్స్ వలన గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత టైప్ 2 డయాబెటీస్ వస్తుంది, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ జబ్బు గురించి ఈ కొత్త పేరు మనకి ఈ జబ్బు గురించి ఎక్కువ అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. అలాగే మహిళలందరూ కూడా ఇది కేవలం ఫర్టిలిటీ సమస్యగానో, లేదంటే మెన్స్ట్రువల్ డిజార్డర్కి సంబంధించిన సమస్యగానో కాకుండా PMOS లేక PCOS ఉన్నప్పుడు వాళ్ళు రియలైజ్ అవ్వాలి ఏమిటంటే, వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఆండ్రోజెన్ ఎక్సెస్ ఉంటుంది. ఆండ్రోజెన్ ఎక్సెస్ వలన శరీరంలో అన్వాంటెడ్ హెయిర్, తర్వాత మొటాల్ రావటం, స్కిన్ చేంజెస్ అవి వస్తాయి. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాలి. తర్వాత వీళ్ళకి ఫ్యూచర్లో
కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిఎంఓఎస్ ఉన్న మహిళలందరూ కూడా ఈ కొత్త పేరుని తెలుసుకుని వారు తమకు అది ఉంటే కనుక దాని గురించి సరైన అవగాహన ఏర్పరచుకుని రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజు తర్వాత హెల్దీ డైట్ తీసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు 10 మందికి షేర్ చేస్తే ఆ మహిళలు కూడా బెనిఫిట్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.